ఇక స్నేహితులు బంధుమిత్ర సంబంధాల మీద ఏ విధంగా ఉంటుందంటే, ఈ శని కర్మస్థానంలో అంటే కర్మకారకుడు అయినటువంటి శని లాభస్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు కొన్ని స్నేహాలు పరీక్షలు పెడుతూ ఉంటాయి. అంటే మీరు వారికి ఎంత అవసరం అన్నది ఇప్పుడు స్పష్టమవుతుంది. అంటే ఊహించిన విధంగా ఎవరో ఒకరు ఫోన్ చేసి నాకు అంత డబ్బులు కావాలి అన్నప్పుడు మీరు అక్కడ ఇవ్వాలా వద్దా, మీరు ఎవరినైనా అడిగారు, వాళ్ళు మీకు ఇవ్వాలా వద్దా అనేటటువంటి విషయంలో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు అంటే అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటున్నారు అనేటటువంటి విషయంలో ఒక క్లియర్ పిక్చర్ అనేటటువంటిది ఇక్కడ వృషభ రాశి వారికి ఏర్పడబోతూ ఉన్నది. అంటే కొన్ని సంబంధాలు పరీక్షలకు గురవుతాయని చెప్పాలి. కొత్త వారితో స్నేహ సంబంధాలు నిలిపేయాల్సిన అవసరం కూడా వస్తుంది. అంటే చాలా కాలం నుంచి ఉన్నటువంటి సంబంధాలు కంటిన్యూ చేయొచ్చు, కానీ ఈ శని వక్రంలో సంచరించేటటువంటి సమయంలో కొత్త సంబంధాల మీద ఎక్కువగా మొగ్గు చూపకూడదు. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఈ వృషభ రాశి వారికి ఈ స్నేహితులను, ఎందుకంటే 11వ స్థానం అనేది బంధువులకి, మిత్రులకి, స్నేహితులకి, వీటి రిలేషన్స్ మీద ఎక్కువగా ఇంపార్టెన్స్ చూపిస్తుంది. కాబట్టి స్నేహితులను తక్కువగా అంచనా వేయటం కానీ, వారి గురించి చెడుగా వేరే వారి దగ్గర చెప్పడం కానీ చేయకూడదు. తర్వాత 11వ స్థానం అనేటటువంటిది ఆశలు, లక్ష్యాలు, స్వయం విమర్శ మొదలైనటువంటి వాటికి కూడా సంబంధించిన స్థానం. అంటే మీరు ఏదైతే లక్ష్యంతో పనిచేస్తూ ఉంటారో ఆ లక్ష్యం నెరవేరుతుంది, కానీ కొంచెం ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, కానీ లక్ష్య సాధన దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. అయితే ఈ లక్ష్యాలను మరలా పునఃసమీక్షించే అవకాశం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఒకసారి మీరు ఏదైనా ఒక పనిలో ముందుకు వెళ్తున్నప్పుడు లేదా దేనికైనా అప్లై చేసినప్పుడు ఇది నాకు నిజంగా అవసరమా అనేటటువంటి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకునేటటువంటి విధంగా ఉంటారు. అలానే కొన్ని ఆశలనే తాత్కాలికంగా సాక్రిఫైస్ చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ వృషభ రాశి వారికి కలుగుతూ ఉంటాయి. తర్వాత శని భగవానుడు సహజంగా రాజకీయాలకు, పాలిటిక్స్ కూడా సంబంధించినటువంటి కారకుడు కాబట్టి పొలిటికల్ లేదా కమ్యూనిటీ బాధ్యతలు మోస్తున్నటువంటి వారికి ఇది ఒక పరీక్షాకాలం అన్నట్టుగా మారుతుంది. అలానే పాలిటిక్స్లో కనుక పరిశీలిస్తే, రాజకీయాల్లో కనుక పరిశీలిస్తే నిన్నటిదాకా మిత్రులుగా ఉన్నటువంటి వారు కూడా శత్రువులుగా మారే అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది.